నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లారు. రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ ₹1 కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ తరపున 50 లక్షలు, మొత్తం కలిపి 2 కోట్ల రూపాయల పరిహారానికి సంబంధించిన చెక్కులవి. పరిహారం చెక్కుల్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి అందించారు. అల్లు అరవింద్ సంధ్యా థియేటర్ ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం మనకు తెలిసిందే. తొక్కిస్లాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయింది. అయితే శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు, త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామన్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. ఇండస్ట్రీ తరపున రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు నిర్మాత దిల్ రాజు. నిర్మాతలతో పాటు హీరోలు, డైరెక్టర్లు కూడా ముఖ్యమంత్రిని కలుస్తారు అని చెప్పారు. అన్ని అంశాలపై సీఎంతో మాట్లాడతాము, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాము అని ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము, ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. రేపు ఉదయం 10 గంటలకు ఎఫ్డీసీ తరపున నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ముఖ్యమంత్రిని కలుస్తారని దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం స్క్రీన్ మీద మనం చూస్తున్నాము కొన్ని చెక్స్ని. ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబ సభ్యులకి మొత్తం 2 కోట్ల రూపాయల చెక్కుల్ని నిర్మాత అల్లు అరవింద్ దిల్ రాజుకి అందిస్తున్న దృశ్యాలివి. అల్లు అర్జున్ ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరొక 50 లక్షలు కలిపి మొత్తం 2 కోట్ల రూపాయల చెక్కుల్ని ఎఫ్డీసీకి అల్లు అరవింద్ అందిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఎఫ్డీసీ ద్వారా బాధిత కుటుంబానికి చెక్కులు అందించాలి అని వాళ్ళ సందర్భంగా కోరారు. అయితే కిమ్స్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ని కూడా పరామర్శించారు. డాక్టర్లను అడిగి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. 72 గంటలుగా వెంటిలేటర్ లేకుండా అతను బాగానే పర్ఫామ్ చేస్తున్నాడని, త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ అన్నారు.